బాగున్నారు, అందరికి కనిపించారు టీజర్లో. అప్పటికి ఇప్పటికి మీరు ఇలాగే ఉంటారా, మీరు ఇంకా అసలు మార్పు రాదా మీలో అన్నట్లు ఉన్నారు. ఇది అంటే ఎలా ఎలా మెయింటైన్ చేస్తారు ఇలాగా? అంటే హీరోస్ అంటే ఆబ్వియస్గా మెయింటైన్ చేయాలి, బట్ మేము తినంది మీరు తింటున్నది ఎక్స్ట్రా ఏదైనా ఉందా అలా మెయింటైన్ చేయడానికి? అదేం లేదు. అదేం లేదా, రెగ్యులర్ డైట్ అంతే? రెగ్యులర్ డైట్ ఏదైనా తింటాను. నో నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్. ఎన్ని నెలల నుండి సార్ అసలు ఫస్ట్ నుంచి? 7-8 ఇయర్స్గా 8 ఇయర్స్గా నో నాన్ వెజ్. నో నాన్ వెజ్. ఎగ్ కూడా? ఎగ్ తింటాను. ఏది పరిగెత్తుందో, ఏది ప్రాణానికి కోసం భయపడి పారిపోతుందో అదంతా ముట్టుకోను, మిగిలినంతా. గ్రేట్ గ్రేట్ సార్. అంటే ఫిష్ తినను. ఇస్ దర్ ఎనీ రీజన్ భయపడే వాటిని తినకూడదు? అవును, అదో ప్రాణం కదా, మనం చంపింది చాలు, తినింది చాలు అని ఆపుకున్నాను. చాలు ఇంకా. నైస్ సార్. బైకర్ మూవీలో మీరు కనిపిస్తూనే ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఇంకొక లెవెల్కి వెళ్ళాయి అనమాట. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ సంథింగ్ బిగ్ అనే ఆలోచన వచ్చింది అందరికీ. ఓకే. ఒకటి కాన్సెప్టే ద ఫెచింగ్ ఫ్యాక్టర్, ఇంకొకటి మీరు కనిపించడం, శర్వానంద్ గారు కనిపించడం. యూ టెల్ us వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని చూస్ చేసుకున్నారు? ఐ మీన్ వెన్ దే అప్రోచ్డ్ యూ సెడ్ yes. ఆయన అభి గారి సబ్జెక్ట్ చెప్పినప్పుడే, అభిలాష్ గారు డైరెక్టర్. అవును, అభిలాష్. సో అభిలాష్ గారి సబ్జెక్ట్ చెప్పినప్పుడే నాకు బాగా కాన్ఫిడెంట్గా ఉండింది. ఓ మంచి సబ్జెక్ట్ చేస్తున్నాము, ఇది చెయ్యాలి ఈ క్యారెక్టర్, ఎందుకంటే దాంట్లో సోల్ ఉంది అని ఆ క్యారెక్టర్ చేశాను. నేను అనుకున్నట్టే ఇప్పుడు నేను ఇంకా చూడలేదు, బట్ చాలా టెక్నీషియన్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు. గ్రేట్. సో నా క్యారెక్టర్ కూడా బాగుందని మెచ్చుకున్నారు. సో వెరీ హ్యాపీ. వెయిటింగ్ ఫర్ April 3rd రిలీజ్. అమేజింగ్, నైస్.